మీరు న్యూ జాయిన్ అండి. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? రాకేష్ కోసం. ఓకే, ఐఎమ్ వినయ్. రాకేష్ ఇవాళ లీవ్ లో ఉన్నాడు. లీవ్ లో ఉన్నారా? నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను రండి. యా షూర్. రా, కమ్ సిట్. మీ ప్రాపర్ ఎక్కడా? విజయవాడ అండి. విఆర్ సిద్ధార్థలో చదివానని మాత్రం చెప్పు. అయ్యో, నేను అదే కాలేజ్ 2019 పాస్డ్ అవుట్. మహేష్ తెలుసా నీకు? యా, హి ఇస్ మై సీనియర్. నా చెంచా. అడిగి నేను ఎంత చెప్తే అంత. కాలేజ్ లో పెద్ద తోపు కదండి. మన ట్రైనింగ్ గా ఆబ్వియస్ గా. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఏమైనా ఆఫీస్ స్ట్రిక్ట్ గా ఉంటదా? స్ట్రిక్టా తొక్క, చాలా చిల్లు ఉంటది ఇక్కడ. మందే అంతా. నీకు ఎలాంటి ప్రాబ్లం అని వచ్చింది అనుకో, నా పేరు చెప్తే దానంతట అదే సెటిల్ అయిపోతుంది. ఇంతకీ హైదరాబాద్ ఏం చూసావు? వచ్చి 2 డేసే కదా, ఇంకా ఏం చూడలేదు. ఓకే, రేపు 11 to 4 నేను ఫ్రీ ఉంటా. ఐల్ షో యూ. అంటే మీకు ఎందుకండి ఇబ్బంది? ఫస్ట్ నువ్వు అండి అంట మానే. మనం బెజవాడ వాళ్ళం, మనం అంతా ఒకటి. బెజవాడ ఈజ్ అన్ ఎమోషన్ కదా. అంతే కదా మరి. కలుస్తాను రేపు అయితే. వినయ్, మీ నెంబర్. You see the drip, yeah, I'm fitted up. Hop in my car and a giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up. You see the drip, yeah, I'm fitted up. Hop in my car and a giddy up. Secure. ఏంటన్నా కళ్ళజోడు పెట్టావు? నాకు కొత్తగా జోడీ దొరికింది, అందుకే పెట్టా. నీ పని బాగుందన్నా, మాకు మాట్లాడడానికి కూడా ఎవరు దొరకట్లేదు. పని ఏంట్రా పని? ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ప్రాక్టీస్ చేయడానికి కూడా ఎవరు లేరన్నా. బాబు, ఆడది ఆనందం నీ దగ్గరికి రాదు, నువ్వే వాటిని ఎత్తుక్కుంటా వెళ్ళాలి. ఆడదాని వెనకాల వెళ్ళావు అనుకో, ఆనందం దానంతట అదే వస్తుంది కదా. అయినా అలా ఎలా పడేసావన్నా? అరే, ఎవరికైనా ఊరి పేరు చెప్పి ఊరికనే అల్లుకుంటూ పోవచ్చు. అవునా? నువ్వు తోపన్నా. నువ్వు మారవారా? ఎంతమంది జీవితాలు ఆడుకుంటారా దరిద్రుడా. ఈడెందుకన్నా నీ మీద ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? రేయ్, పులిహార కలిపేటప్పుడు చింతపండు గింజలు చాలా వస్తుంది. అవునన్నా. తీసి పక్కన పడేయాలి అంతే, పెద్ద పట్టించుకోకు. ఎందుకన్నాడు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? ఏం లేదురా, ఆ లైన్ వేసిన పిల్లని నా లైన్ లోకి తెచ్చుకున్నా. అది నన్ను వదిలేసి ఇంకొకటికి లైన్ వేసి ట్రైన్ ఎక్కి చెక్కేసింది. అందుకే ఆడి ఫ్రస్ట్రేషన్. ఈ మధ్య వాళ్ళు కూడా ముదిరిపోయారు కదన్నా. ఏమండి, బాగా టైర్డ్ గా ఉన్నట్టున్నారు. అవునరా, ఆఫీస్ లో ఫుల్ వర్క్. ఏం వండి పెట్టమంటారు? చపాతి కుర్మా చెయ్యి. ఓకే. రే వద్దు, ఫ్రైడ్ రైస్ చేస్తావా? సరే. పాస్తా తినాలన్నది, పాస్తా చేయగలవా? ఇదైనా పక్కానా? అరే వద్దులే, నీకెందుకు అంత కష్టం? శుభ్రంగా దోశలే కొబ్బరి చట్నీతో తినేస్తాను నేను, సరేనా? ఏదో ఒకటి చెప్పండి. లేదు, ఫిక్స్ రా, ఫిక్స్ పక్కా. అదేంటి దోశలేస్తా అన్నావు? అవును, నాకు పలావ్ తినబుద్ధి అయింది. ఎప్పుడు మీ ఇష్టమేనా? నా ఇష్టం అంటూ ఏం ఉండదా? పర్లేదు, ఎప్పుడు మీ మాటేనా? నేను తింటా. ఎందుకు సీరియస్ అవుతావు? నేషనల్ న్యూస్. ఓ, ఇన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నారా? జాబ్ నోటిఫికేషన్, అది కూడా ఈయన కంపెనీ. మనకి ఎలాగో MBA ఉంది, మేనేజర్ పొజిషన్కి అప్లై చేసి చూద్దాం. వస్తే మాత్రం పిచ్చ సర్ప్రైజ్ మా ఆయనకి. ఎస్. బేబీ, రేపు కలుస్తా అని చెప్పాను కదా, పక్కా కలుస్తా రేపు. ఏవండి, రేపు మీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? సర్ప్రైజ్ ఏంటి? రేపు తెలుస్తుందిగా. ఎవరైనా సర్ప్రైజ్ ముందే చెప్తారా ఏంటి? కొంపదీసి పులిహార అని చెప్పి పరమానం ఏమి వండి పెట్టవుగా ఇవాళలాగా. రేపు తెలుస్తుందిలేండి. ఆఫీస్ కాలా? అవును. సరే, చేసేసుకుని రండి. చేసేసుకుని వస్తాలే. గురు, కొత్త మేనేజర్ వచ్చిందంట, వెళ్ళి ఒకసారి పులిహోర కలిపి. ఈ కర్రోడు కలరింగ్ ఇస్తున్నాడంటే ఏమో ఎలా ఉందో, అర్జెంట్గా చూసి రావాలి. నా కల్లేనా? ఇదేంటి మా ఆవిడలో ఉంది? నువ్వెక్కడున్నావేంటి? ఇవాళ ఆఫీస్లో ఏమైనా స్పెషల్ డే ఏమైనా జరుగుతుందా? వైఫ్ డే అలాగా చిన్నప్పుడు స్కూల్లో టీచర్ డే జరిగినట్టు. ఎలా ఉంది సర్ప్రైజ్? చెప్పానుగా. అంటే నువ్వు నిజంగా నా మేనేజర్వా? అవునండి. అసలు నీకు ఈ జాబ్ ఎలా వచ్చింది? మీరు ఒక న్యూస్ యాప్ చెప్పారు కదా, అందులో నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేశాను, జాబ్ వచ్చింది. అయినా మీరు టెన్షన్ ఎందుకు పడతారు? మీ వర్క్ అంతా వేరే వాళ్ళకి అసైన్ చేస్తాను కదా, మనం ఇద్దరం చిల్ కొట్టచ్చు. చిల్? సరే, నాకు వర్క్ ఉందే, నేను చేసుకుంటా. ఇదేంటి ఎంత షాక్ ఇచ్చింది నాకు. How are you, ma'am? I'm good. How are you? I'm good. How is your team members? Team anta chala baguntaru, ma'am. Especially Vinay. He's very helpful. Nice. Good to know that. By the way, ma'am, your dress, it's very pretty. You look very beautiful, ma'am. Thank you. కొంచెం పెళ్లి తర్వాత వెయిట్ పుట్ ఆన్ అయ్యాను.